డాక్టర్ గారంట చెప్పకూడని రోగం చెప్పారంట. చెప్పండి, ఏం చెప్పారు? చెప్పకూడని రోగం చెప్పారు. ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా అలాగ కృంగిపోతున్నావేంటి, అలాగే ఏడుస్తున్నావేంటి సుజాత గారు, అలాగే ఏడుస్తున్నావేంటి, అలాగే బాధపడుతున్నావంటే ఇక మాట్లాడతలే, ఏడిపోతుంది, కన్నీళ్ళు అవుతుంది. కారణం ఏంటంటే రోగం వచ్చి పడింది. ఇంకా నువ్వు ఎన్నో సంవత్సరాలు బ్రతకవమ్మా అన్నారంట. తాతయ్య గారు ఎన్నో సంవత్సరాలు బ్రతకవు అన్నారంట. అప్పుడు వెంటనే ఎవరు గుర్తొచ్చారు తెలుసా? పిల్లలు గుర్తొచ్చారు. చెప్పండి, ఎవరు గుర్తొచ్చారు? నేనే వెళ్ళిపోతే, నేనే చనిపోతే నా పిల్లల్ని ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకుంటారో, వాళ్ళ యొక్క బాగోగులు, వాళ్ళ ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఎవరు ప్రయాసపడతారు, ఆ పూచి ఎవరు తీసుకుంటారో. అసలు నిజంగా పేరెంట్సే కదా ఒక పిల్లల్ని సరిగ్గా వాళ్ళ ఉన్నతమైన స్థాయిలో ఎదిగే వరకు కష్టపడే తత్వం కలిగిన వాళ్ళు ఎవరు చెప్పండి? తల్లిదండ్రులే. మన ఆ తల్లిదండ్రులు లేకపోతే ఎప్పటికీ ఆ తల్లిదండ్రులు ఉంటూనే ఉంటారు ఈ లోకంలో. ఉంటారా? అందుకే మన పిల్లల్ని ఎలా పెంచాలంటే చెప్పండి, మన మీదే ఎంతసేపు మనమే. అమ్మ అది ఎక్కడుంది, అమ్మ ఇది ఎక్కడుంది, అరే చెప్పండి అండి. దేవుని మీద డిపెండ్ అవ్వడం మన పిల్లలకే నేర్పాలి. హల్లెలూయా. అర్థం చేసుకోండి, మనము లేకపోయినా మన పిల్లలు ఒక మంచి ఆశ్రయ స్థానంలో వాళ్ళ కలిగి ఉండాలంటే, ఆశీర్వాదకరంగా చరిత్రలో మిగిలిపోవాలంటే, బలవంతులుగా మారిపోవాలంటే, మనం లేకపోయినా సరే వాళ్ళు ఆశీర్వాదకరంగా ఎదగాలంటే ఈరోజు పేరెంట్గా నేనేం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మంచి ప్రార్థన వినపం కోరింది ఎవరో? రజనీ గారు. ఏమని కోరావమ్మా? నేను నా పిల్లల్ని ఎలా పెంచాలో, వాళ్ళకి ఎలాంటి మంచి భవిష్యత్తునివ్వాలో. మన భవిష్యత్తు ఇచ్చేది ఎవరు? దేవుడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లలు సూపరు. హల్లెలూయా. చెప్పండి, అంతేనా? దేవుడు మన పిల్లల్ని విడిచిపెడతాడా? దావీదు గారు ఒక రోజున మంచి వృద్ధాప్య దశలోకి వచ్చి ఒక సాక్ష్యం చెప్పాడు. చాలా ఓల్డ్ ఏజ్లో ఉన్నాడు, ముసలితనంలో ఉన్నాడు దావీదు. ఆయన వచ్చి ఒక సాక్ష్యం చెప్పాడు. దావీదు గారు మీ యొక్క అనుభవం ఊరు చెప్పండి అని అంటే ఆయన అన్నాడు, నేను చిన్నవాడిని అయి ఉన్నాను, ఇప్పుడు ముసలివాడిని అయిపోయా. చెప్పండి, నేను చిన్నవాడిని అయి ఉన్నాను, ఇప్పుడు ఏమైపోయాడంట? కొంతమంది ముసలాలని చెప్పరు, అర్థమవుతుందో? ఈయన మాత్రం చెప్పండి, నేను చిన్నవాడిని అయి ఉంటేనే